M1 న్యూస్. వరంగల్ జెడ్పీఎన్ రోడ్ లో ఉన్న దత్తాత్రేయ ఎంటర్ప్రైజెస్ లో ఆకస్మికంగా అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు చెలరేగడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టారు. అదే సమయంలో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమిక సమాచారం. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తం సామాన్లు చదువుతాను కస్టమర్ వచ్చిన మన మెయిన్ బంద్ చేసే కరెంట్ ప్రాబ్లం అంటే మీటర్ మార్చాలి ఆన్ చేసేది కూలర్స్ ఆ కూలర్ షాప్ తీసి తర్వాత వచ్చింది మీకు అది ఫైర్ ఎప్పుడు గుర్తించారు మీరు? హాఫ్ అన్ అవర్ 1 అవర్ షాప్ తీసినాక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత మీరు గుర్తించారు. మొత్తం మంటలు వచ్చినాయి. మంటలు వచ్చి మెయిన్ బై షాప్ ఎంత కాలేదు ఎందుకండి నేను దగ్గరనే స్టార్ట్ అయింది. నేను ఎప్పుడైతే కదా మొత్తం సురుకుని వాళ్ళు రావాలి మెయిన్ బైకి అన్న వచ్చి పక్కన వచ్చి ఇక్కడ బయట ఇంకోటి మొత్తం బిల్డింగ్ ఈ అన్న బై చేస్తాను బంద్ చేసిన సెకండ్ ఫ్లోర్ కింద కూలర్లు మిక్సీలు స్టవ్లు కుక్కర్స్ అని హోమ్ అప్లయన్స్ అన్న ఫర్నిచర్ ఉంటుంది. ఫర్నిచర్ హోమ్ అప్లయన్స్ మొత్తం కంపెనీ కూలర్స్ కవర్ వస్తాయి. ఆ కవర్ అంటుకొని మీషో కవర్ అంటుకొని కాటన్ కూలర్స్ మొత్తం. ఈరోజు మార్నింగ్ 11:30 అవర్స్కి మాకు ఒక డైల్ 100 కాల్ వచ్చింది. ఇట్లా వరంగల్ చౌరస్తాలో దత్తాత్రేయ ఎంటర్ప్రైజెస్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఇమీడియట్లీ మేము ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్, అదేవిధంగా రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అందరం కూడా ఇక్కడికి వచ్చేసి
ఈ యొక్క ఫైర్ ని అండర్ కంట్రోల్ తీసుకురావడానికి ప్రయత్నించాము. ప్రెసెంట్లీ ఫైర్ అయితే అండర్ కంట్రోల్ లో ఉంది. సో ఇంకా మెషర్స్ తీసుకుంటాము ఇంకా కంప్లీట్లీ కంట్రోల్ లో తీసుకురావడానికి. టోటల్ ఇప్పటికి 4 ఫైర్ ఇంజన్స్ రౌండ్ ది క్లాక్ మార్నింగ్ నుంచే కంటిన్యూస్ గా నడుస్తున్నాయి. అండ్ ఆల్మోస్ట్ ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ చాలా వాళ్ళ ఎఫర్ట్స్ తోని ఆల్మోస్ట్ ఫైర్ అంతా కంట్రోల్లోకి అయితే రావడం జరిగింది. ప్రెసెంట్లీ అయితే యాజ్ ఆఫ్ నౌ అయితే హ్యూమన్ లాస్ అయితే ఏం లేదు, ప్రాపర్టీ లాస్ జరిగినట్టు తెలుస్తుంది. అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఎంత అయింది అనేది మనం ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. థ్యాంక్ యూ. 11:45కు ఇక్కడ జీపీఎన్ రోడ్ లో అగ్నిమాపకం జరిగినట్టు మా ఫైర్ స్టేషన్ వరంగల్ సమాచారం వచ్చింది. సమాచారం అందే వెంటనే ఫైర్ ఇంజన్ పంపించేసరికి ఇక్కడ G+3 బిల్డింగ్ కింద దత్తాత్రేయ హోమ్ నీడ్ షాప్ ఉంది. దాంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగి దాంట్లో మంటలు బాగా తీవ్రంగా ఎక్కువ ఉండడంతో వెంబడే వరంగల్ నుంచి అగ్నిమాపకం ఇంకొక వాహనము, దాంతో పాటుగా గొర్రెకుంట ఫైర్ ఒక వాహనము మరియు హన్మకొండ ఫైర్ స్టేషన్ ఒక వాహనం, మొత్తం 4 ఫైర్ ఇంజన్ తీసుకొచ్చి మంటలు పూర్తిగా చలవచేయడం జరిగింది. ఈ బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ ఈ హోమ్ నీడ్ షాప్ వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఒక డెంటల్ హాస్పిటల్ నడుస్తున్నది. థర్డ్ ఫ్లోర్ లో డెంటల్ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది, పిల్లలు వాళ్ళు రెసిడెన్షియల్ ఉంటున్నారు. సో ఈ ఫైర్ మనం ఇమ్మీడియట్ గా రావడం వల్ల ఇమ్మీడియట్ గా చేరుకొని మంట కంట్రోల్ చేయడం వల్ల గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే ఫైర్ యాక్షన్ పూర్తిగా తగ్గడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఓన్లీ ఫ్రంట్ పార్ట్ కొంచెం పార్ట్ మాత్రమే మంటలో దాటికి ఇన్వాల్వ్ అయింది. ఫస్ట్ ఫ్లోర్ లో మిగతా పార్ట్ మరియు సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ లో ఎటువంటి మంటలు వ్యాపించలేదు, ఓన్లీ పొగ మాత్రమే వ్యాపించింది. సో ఇంకా ఈ సంబంధించి యజమాని వివరాల ప్రకారం ఆయన వచ్చి మార్నింగ్ షాప్ ఓపెన్ చేసినట్టు తర్వాత గంట సేపు తర్వాత ఆ ఒక మూలకు ఎలక్ట్రిక్ మెయిన్ ఉంది, అక్కడ మంటలు గమనించినట్టు చెప్పాడు అతను. వెంబడే చూసేసరికి ఆ మంటలు ఈ కూలర్స్ ఇతర వస్తువులు ఉండడం వల్ల ఆ స్పార్క్ వల్ల మంటలు తొందరగా షాప్ మొత్తం వ్యాపించినాయి. సో వెంబడే అతను బయటకు వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా ఈ ఆస్తి నష్ట వివరాలు ఒకసారి మనం మంటలు పూర్తిగా చల్లారిన తర్వాత ఒకసారి యజమానితో మాట్లాడి పూర్తి వివరాలు తీసుకొని తెలియజేయడం జరుగుతుంది.